హాయ్ ఫ్రెండ్స్, చూసారా? ఇది డ్రాగన్ ఫ్రూట్స్ పుష్పం. ఇంతకుముందు మా పెరల్లోని బ్రహ్మకమలం పుష్పం కూడా మీకు చూపించాం. అది కాకుండా ఫ్రెండ్స్, మన ఇంటి వద్దే మన పెరల్లోని చక్కగా కుండీలో అవ్వచ్చు, చిన్న స్థలాల్లో కావచ్చు, అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలు, అన్ని రకాల పుష్పాలు చూడండి. ఇలా చూడండి, మా ఇంటి వద్ద కనకాంబరాలు, చిక్కుడు పాతులు, అలాగే దొండకాయ పాదు చూడండి ఫ్రెండ్స్. మా పెరల్లోని ఎన్ని రకాలుగా నేను ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా సాధ్యమైనంత వరకు మా పెరల్లోనే బీరకాయలు, బెండకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు, వంకాయలు చూసారా ఫ్రెండ్స్. నేను ఎరువు లేకున్నా మా ఆవులు పేడ గత్తంతో అన్ని రకాల కాయగూరలు మా పెరల్లోనే పండించుకొని తింటాం ఫ్రెండ్స్. సాధారణంగా మార్కెట్లోని కాయగూరలు కొనం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవి బెండకాయలు, ఎందుకంటే ఇప్పుడు ఫ్రూట్స్ అవ్వచ్చు, కాయగూరలు అవ్వచ్చు, ఆకుకూరలు అవ్వచ్చు, ఏవి కూడా ఎరువులతో పండించడం వల్ల అనేక రోగాలకి మనం గురవుతున్నాము. మీరు కూడా సాధ్యమైనంత వరకు కూడా మన పెరల్లో ఇగండి చూడండి. ఇది సేమ్ పెండలం మొక్కలండి. మన పెరల్లోని కష్టపడి ఇలాగ ఆకుకూరలు, కాయగూరలు ఇలాగ మనం పండించుకున్నట్లయితే మనకు కూడా ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. మనకి స్వచ్ఛమైన కాయగూరలు, ఆకుకూరలు కూడా వస్తాయి. దయచేసి మీరు కూడా సాధ్యమైనంత వరకు ఏవో కాయగూరలు, ఆకుకూరలు మీ పెరల్లో నేసుకొని చక్కగా తినండి. మీకు నచ్చినట్టుగా అయితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. జై హింద్.